గైస్ 8th వీక్ కెప్టెన్సీ కంటెండర్ మనం ఇంతకు ముందు వీడియోలు చెప్పినట్టు 3 రౌండ్ టాస్క్ జరిగింది. అలా ఎలా జరిగిందో టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే బంధాల మధ్య తెగిపోయేటట్టుంది ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల. అది ఎలా తెగిపోతుందో కూడా ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక లైక్ వేసుకోండి. లైక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. టాస్క్ ఏంటంటే నిన్న బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ప్రకారం శ్రీజకి అండ్ భరణి శంకర్ జరిగిన టాస్క్లు అన్ని టాస్క్లు విన్ అయ్యి జనాల ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్ హౌస్మేట్ మీరు భరణి శంకర్ అయిపోయారు కదా. మీకు ఆపర్చునిటీ ఏమి ఇస్తున్నా అంటే మీరు కెప్టెన్సీ కంటెండర్కి మీకు నచ్చిన మీతో పాటు 5గురిని కంటెస్టెంట్ని ఎవరినైనా తీసుకోవచ్చు అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చెప్పినప్పుడు భరణి శంకర్ దానికి గుడ్ డిసిషన్ తీసుకున్నారు. డిజర్వ్ కాకుండా మంచి డిసిషన్ అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు కెప్టెన్సీ కంటెండర్ ఎవరైతే అవ్వలేదో వాళ్ళ 5గురిని తీసుకుంటా అంటే భరణితో పాటు ఇంక్లూడింగ్ 4 మెంబర్స్ ఎవరెవరంటే భరణి శంకర్, దివ్య నిఖిత అండ్ తనుజ, నిఖిల్, గౌరవ్ గుప్తా వీళ్ళైతే ఆ కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్ గేమ్ ఆడతారనమాట. ఆ గేమ్ ఏంటంటే డాన్స్ అండ్ సపోర్ట్. డాన్స్ చేయాలి, దానికి సపోర్ట్ మన కంటెస్టెంట్ లోపల బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ సపోర్ట్ కావాలి. ఓట్లు వేయాలన్నమాట. ఒకరినొకరినొకరిన ఓట్లేసి కెప్టెన్సీ కంటెండర్ లాస్ట్ వరకు ఎవరు ఉంటారో ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. లాస్ట్ వరకు చూద్దాం. ఏంటంటే ఈ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ రౌండ్ జరగగానే సాయి శ్రీనివాస్కి ఒక 2 ఓట్స్ పడతాయి. దాంతోపాటు సాయి శ్రీనివాస్ వచ్చేసి ఫస్ట్ రౌండ్లో ఎలిమినేషన్ అవుతారు. మళ్ళీ సాంగ్ ప్లే అవుతుంది. మళ్ళీ సాంగ్ ప్లే చేసినప్పుడు మళ్ళీ డాన్స్ చేస్తారు. మళ్ళీ డాన్స్ చేసినప్పుడు దీనిలో ఏమో గౌరవ్ గుప్తా ఎలిమినేషన్ అయిపోతుంది. ఇతనికి 2 or 3 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఇతనే కెప్టెన్సీ కంటెండర్ అవుతాడేమో అని అనుకున్నాను నేను, కానీ ఇతన్ని కూడా తీసి పడేశారు. ఏంటంటే భరణి శంకర్ థర్డ్ రౌండ్లో కూడా ఓటింగ్ తక్కువ ఉండడం వల్ల కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేస్తారు. నెక్స్ట్ ఫైనల్ రౌండ్ జరిగేది ఎవరెవరి మధ్యలో అంటే తనుజ, దివ్య నిఖిత. ఇక్కడ ఘోరంగా అసలు అడిగేదానిక కొట్టుకునేదానిక ఫైర్ మామూలు ఉండదు. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే ఘోరంగా ఉంటుంది. లైవ్లో చూస్తే ప్రతి ఒక్కటి అర్థమయ్యేది మీకు. ఏంటంటే అక్కడ ఆ టాస్క్లో జరిగినప్పుడు లాస్ట్ టాస్క్లో మన తనుజకు వచ్చేసి 5 ఓట్లు పడ్డాయి. మన దివ్య నిఖితకి వచ్చేసి 7 ఓట్స్ పడ్డాయి. దీంట్లో 7 ఓట్స్ ఈ టాస్క్లో మెయిన్గా సంచాలక చేసింది ఎవరంటే మన రాము రాథోడ్. తన ఓట్లు కాకుండా దివ్య నిఖితకి 7 పడ్డాయి. ఏంటంటే మన తనుజకు పడ్డది మన 5 ఓట్స్ ఎవరెవరంటే కళ్యాణ్, రీతు, డెమాన్ పవన్, నిఖిల్ అనేమో మన దివ్యాల మాధురి వీళ్ళైతే 5గురేమో తనుజకు సపోర్ట్ చేశారు. దివ్య నిఖితకి సపోర్ట్ చేసింది సుమన్ శెట్టి, ఇమానియల్, గౌరవ్ గుప్తా, నిఖిల్, గౌరవ్ గుప్తా, నిఖిల్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎవరంటే భరణి శంకర్ దివ్య నిఖితకు అసలు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ అతను ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో నేను నిన్న జరిగిన శ్రీధర్ టాస్క్లో మన దివ్య నిఖిత వచ్చేసి నన్ను గేమ్ ఆడి ఒక రౌండ్ టాస్క్ అనేది విన్ చేసింది. సో తను వచ్చేసి నా కెప్టెన్సీ కంటెంట్ అర్హులు అని చెప్పి తనకు వచ్చి ఒక ఓటు ఇస్తారు. సో 7th ఓటు వల్ల మన 8th వీక్ కెప్టెన్సీ కంటెంటర్ దివ్య నిఖిత అయిపోతుంది. ఇక్కడి నుంచి టాస్క్ అయిపోయినట్టు కాదు, టాస్క్ ఇంకుంది. కెప్టెన్సీ కంటెంటర్ అయిపోయినట్టు, కానీ ఇక్కడ గొడవలు అనేది బాగా స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి బంధాలు తెగిపోయేటట్టు ఉంది. భరణి శంకర్కి తనుజకు నన్ను ఎందుకు సపోర్ట్ చేయలేదు, దివ్య నిఖితకి ఎందుకు సపోర్ట్ చేశారు అంటే నేనేమైనా తప్పు చేశానా లేకపోతే నేనేమైనా చేశానా అని తనుజ ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసుకొని అక్కడి నుంచి బంధాలు తెగేటట్టు ఉంది. తనుజ గ్రాఫ్ కూడా చాలా వరకు కిందకి డౌన్ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం నన్ను ఫాలో చేయండి గైస్. దయచేసి ఫాలో చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.